తన భర్తను శిక్షలో తల నరికే క్షణం దగ్గర పడిందని చూసిన భార్య అతని వైపు వచ్చి, నేను అతన్ని రక్షించలేకపోతే అతనితో పాటు నేను చనిపోతాను అని ప్రకటించింది. శిక్షించే వ్యక్తి ఆ మహిళను వెంటనే తప్పుకోమని హెచ్చరించాడు. లేకపోతే ఇద్దరినీ తల నరుకుతానని చెప్పాడు. అతడు ఇలా చెప్పిన వెంటనే ఆ మనిషి తమ్ముడు కూడా అక్కడికి పరుగెత్తుకొచ్చాడు. తన అన్నను విడిచిపెట్టాలి, లేకపోతే తాను కూడా వారితో పాటు చనిపోతానని అన్నాడు. ఇది చూసిన శిక్షించే వ్యక్తి ఏం చేయాలో పర్యవేక్షణ అధికారిని అడిగాడు. ఆ అధికారి అసహనంగా ముగ్గురిని తల నరికేయమని ఆదేశించాడు. ఆల వ్యక్తి కత్తి దించబోతున్న సమయంలో ఆకాశం నుంచి ఆ మహిళ అక్క దిగివచ్చింది. ఆమె ఆ మనిషిని పక్కకు లాగి అతని స్థానంలో పడుకుంది. ఈ దృశ్యాన్ని చూసి ఆ మనిషికి వేరే మార్గం లేక ఆమె పైనే పడుకుని ఉండాల్సి వచ్చింది. శిక్షించే వ్యక్తి గట్టిగా, ఇంకెవరైనా చేరాలనుకుంటున్నారా అని అడిగాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో శిక్షను అమలు చేయడానికి కత్తి దించబోతుండగా అప్పుడు అకస్మాత్తుగా ఒక యువకుడు వచ్చి అతడిని ఆపాడు. అతడు ఆ మనిషి అత్యంత సన్నిహిత మిత్రుడు. తాను వారితో పాటు చనిపోతానని చెప్పాడు. ఈ పరిస్థితితో అమితంగా కోపగించిన అధికారి ఆలస్యం చేయకుండా శిక్షను అమలు చేయమని ఆదేశించాడు. అంతలోనే చక్రవర్తి సందేశం వచ్చింది. ఆ ఖైదీ నిర్దోషి అని ప్రకటించి వెంటనే అతన్ని విడుదల చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.